కొత్తగా చేరిన జాప్పీ తనకున్న అద్భుతమైన శక్తులను అందరికీ చూపించాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడు. కాని విధి మరోలా తలచింది. అతని తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. విద్యుత్ కిరణమనుకున్న లక్ష్యాన్ని తప్పి ఓ సాధారణ బల్బును బద్దలు కొట్టింది. క్లాస్మేట్స్ అంతా ఎగతాళిగా నవ్వడంతో జాప్పీ చాలా అవమానంగా భావించాడు. తరువాత విలన్ డమ్మీపై తన శక్తిని ప్రయోగించడానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈసారి ఏకంగా స్ప్రింక్లర్ వ్యవస్థ ప్రారంభమై గది మొత్తం నీటితో నిండిపోయింది. అతని హీరో కేప్ తడిసి కొంచెం కాలిపోయి అతని పరాజయానికి చిహ్నంగా నిలిచింది. ఈ పరాభవాలతో కృంగిపోయిన జాప్పీ పాఠశాల పైకప్పుపై ఒంటరిగా కూర్చున్నాడు. అతని మనసు నిరాశతో భారంగా మారింది. చుట్టూ గాలి వేగంగా వీస్తోంది. సరిగ్గా ఆ సమయంలో ప్రొఫెసర్ బూమ్ శాంతంగా వచ్చి అతని పక్కన కూర్చున్నారు. తన గతంలో జరిగిన ఓ పొరపాటు వల్ల కాలిపోయిన ఒక పాత ఫోటోను చూపిస్తూ తమ వైఫల్యాలను పంచుకున్నారు. ఒక హాస్యభరితమైన సంఘటనను గుర్తుచేసుకుని జాప్పీని నవ్వించారు. ఇది గురువుగారికి శిష్యుడికి మధ్య బంధాన్ని బలపరిచింది. ప్రొఫెసర్ బూమ్ జాప్పీకి జీవిత సత్యాన్ని బోధించారు. పడిపోవడం ఓటమి కాదు, జాప్పీ, ఎలా లేవాలో నేర్చుకోవడమే విజయానికి మార్గం. నీలో దాగి ఉన్న ఆ విశిష్ట శక్తి కోసం ఈ ప్రపంచం ఎదురుచూస్తోంది అని ప్రోత్సహించారు. ఆ ప్రేరణతో జాప్పీ మళ్లీ క్లాస్లోకి వెళ్లాడు. డమ్మీపై తన శక్తిని మరోసారి కేంద్రీకరించడానికి ప్రయత్నించాడు. మొదట్లో కొంచెం తడబడ్డాడు, కాని ఈసారి వదలకుండా ప్రయత్నించాడు. చివరికి ఒక శక్తివంతమైన కేంద్రీకృత విద్యుత్ కాంతిపుంజం అతని చేతుల నుండి వెలువడి నేరుగా డమ్మీ ఛాతీ భాగాన్ని తాకింది. ఒక్కసారిగా డమ్మీపై ఒక ప్రకాశవంతమైన విజయచిహ్నం వెలిగింది. అందరూ ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిలబడిపోయారు. జాప్పీ చివరకు విజయం సాధించాడు. అదే సమయంలో పవరోపోలిస్ నగరమంతా అకస్మాత్తుగా చీకటిలో మునిగిపోయింది. భారీ బ్లాకౌట్తో ప్రజలు భయంతో అలమటించారు. సరిగ్గా ఆ కీలక సమయంలో జాప్పీ సృష్టించిన ఆ ఒక్క వెలుగు కిరణమే అతని నిజమైన గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని నిరూపించింది. ఆ శక్తి ప్రసారంతో ఆసుపత్రుల్లోని జనరేటర్లు తిరిగి పనిచేయడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా నగరం మొత్తం మళ్లీ వెలుగులతో నిండిపోయింది. నగర ప్రజలంతా ఒక్క గొంతుతో నినాదాలు చేశారు: ప్రకాశవంతమైన జాప్పీ, మా ఆపద్బాంధవుడు, జాప్పీ ది బ్రైట్. Please subscribe my channel.